వీళ్ళ ప్రేమను చూసి ఆ దేవుడే ఓర్వలేక వీళ్ళకి శిక్ష ఏసిండేమో అనిపిస్తుంది. నిన్న నైట్ 12 అయితుంది. డయాలిసిస్ అయిపోయి బయటికి తీసుకొచ్చిన తర్వాత చంటన్నయ్య ఏం మాట్లాడుతుండో ఒకసారి వినండి. ఆ మాట విని గుండెలు పగిలేలా ఏడ్చింది మమతక్క. చుట్టూన్న మేము కూడా ఏడ్చినాము. ఇవాళ నా బర్త్డే, నీకు గుర్తుందా చంటి? కేక్ కట్ చేపిద్దాం అంటుండు. డయాలిసిస్ అయిపోయి స్టిచెస్ వేసిన తర్వాత చాలా మంట మండుతుంది అని నొప్పి భరించలేక ఏడుస్తుండు చంటన్నయ్య. కొంచెమైనా మైండ్ డైవర్ట్ చేయడానికి మేమందరము ఈ రోజు మమతక్కది బర్త్డే తెలుసా అనంటే ఇంటికి వెళ్ళిన తర్వాత కేక్ కట్ చేపిద్దాం అని చెప్పిండు మాకు. ఇంకా డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకొని మమతక్క అన్నయ్య దగ్గరికి వచ్చి ఈ రోజు నా బర్త్డే అని అంటే ఏమని చెప్తుండో విన్నారు కదా. ఇంకా అక్కతో చెప్తుండు అప్పుడు ఇట్లా చేసినాం కదా అట్లా చేసినాం కదా అని మెమొరీస్ అన్ని గుర్తు చేస్తుండు. ఆ మాటలు విన్న తర్వాత చూసే మాకే గుండె బరువు ఎక్కింది. ఇంకా అనుభవించిన మమతక్క పరిస్థితి ఏంటో ఊహించలేము. ఇలాంటి పరిస్థితి ఇంకెవ్వరికీ రావద్దు.